హాయ్ ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ ఎస్ఐ జాబ్స్ కి సంబంధించిన గ్రూప్ ఏ అలానే బి సి డి కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనము ఇచ్చిన ఆప్షన్స్ అలానే వాళ్ళ ప్రకారం ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెక్ చేసుకోవచ్చు. అలానే వాళ్ళ ఆప్షన్ తప్పుగా ఉన్నట్లయితే మన ఆన్సర్ కరెక్ట్ అని మీకు కాన్ఫిడెంట్ గా ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ ఎస్ఐ జాబ్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకు టాప్ లో వ్యూ ఆన్సర్ షీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ గ్రూప్ టు వ్యూ ఆన్సర్ షీట్ అని మనకు ఈ విధంగా గ్రూప్స్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎస్ఐ జాబ్స్ కి సంబంధించి ఏ గ్రూప్ కి అప్లై చేశారో ఆ గ్రూప్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే తెలంగాణ అలానే ఆంధ్రాకి సంబంధించి సికింద్రాబాద్ కి అప్లై చేశారో వాళ్ళు గ్రూప్ ఏ కిందకు వస్తారనమాట. సో వాళ్ళు గ్రూప్ ఏ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రూప్ ఏ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ చూసుకున్నట్లయితే మీకు 3 నంబర్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో మీరు ఇక్కడ రోల్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. మనకు ఇక్కడ ఏ అనేది ఉంటుంది, సో దాని తర్వాత ఓబి అనేది ఉంటుంది, సో దాని తర్వాత మనకు రోల్ నెంబర్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో అక్కడ ఏ విధంగా ఉంటే ఎగ్జాక్ట్ గా ఆ విధంగా ఇక్కడ ఎంటర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇది కేస్ సెన్సిటివ్ కూడా, అంటే మనకు క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రోల్ నంబర్ కి ఎక్కడే కానీ స్పేస్ అనేది మీరు మెన్షన్ చేయకూడదు. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పక్కనే క్యాలెండర్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, దాని తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ ఎగ్జామినేషన్ ఎప్పుడు రాశారు అనే డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీ అడ్మిట్ కార్డ్ లో ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ముందుగా ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఏ బ్యాచ్ లో రాశారు అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా మీ హాల్ టికెట్ మీదనే ఉంటుంది. బ్యాచ్ 1 2 3 అని మీరు మార్నింగ్ రాసింటే బ్యాచ్ 1, ఆఫ్టర్నూన్ రాసింటే బ్యాచ్ 2, అలానే ఈవినింగ్ రాసింటే బ్యాచ్ 3, ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కేస్ సెన్సిటివ్, అంటే స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, నంబర్ ఉంటే నంబర్, ఆ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మన డీటెయిల్స్ తో నెక్స్ట్ వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ లో రాశారో ఆ లాంగ్వేజెస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మీరు అబ్జెక్షన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడిట్ అనేది చేయలేరు. ఒక్కసారి అబ్జెక్షన్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకటి యాడ్ చేయాలంటే న్యూ అబ్జెక్షన్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అబ్జెక్ట్ చేసే ప్రతి ఒక్క దానికి 50 రూపీస్ ప్లస్ బ్యాంక్ చార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అబ్జెక్ట్ చేసిన అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయినట్లయితే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చింటారో దానికి రీఫండ్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. మీ క్వశ్చన్ పేపర్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అటెంప్టెడ్ క్వశ్చన్ పేపర్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మీ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బ్లూ కలర్ లో కనిపించేది మీరు చూస్ చేసుకున్న ఆప్షన్, ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపించేది వాళ్ళు కరెక్ట్ అని గెస్ చేసి మెన్షన్ చేసిన ఆన్సర్. ఈ రెండు మ్యాచ్ అయితే మాత్రమే మీ ఆన్సర్ అనేది వాళ్ళ ప్రకారం కరెక్ట్ అనమాట. ఈ రెండు డిఫరెంట్ గా ఉంటే మీ ఆన్సర్ అనేది తప్పు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే దాంట్లో 3 తప్పు అయితే మీకు 0 మార్క్స్ అనేది వస్తాయన్నమాట. ఎందుకంటే 3 ఆన్సర్లు తప్పు కాబట్టి, ఒక ఆన్సర్ కరెక్ట్ కాబట్టి 3 ఆన్సర్లు తప్పు చేసిన దానికి పెనాల్టీగా మీకు 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అన్ని క్వశ్చన్స్ కి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఇక్కడ యాడ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రాంగ్ ఆన్సర్ కి వచ్చిందా, రాంగ్ క్వశ్చన్ వచ్చిందా, లేదంటే మల్టిపుల్ ఆన్సర్స్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా, లేదా అదర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జెక్షన్ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 2 అబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు పేమెంట్ 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసేస్తే మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత
తర్వాత వాళ్ళు దాన్ని వెరిఫై చేసేసి ఒకవేళ మీది కరెక్ట్ అనిపిస్తే మీకు రీఫండ్ అనేది చేస్తారనమాట. ఒకవేళ మీరు అబ్జెక్షన్ చేసింది తప్పు అయితే మీకు ఎటువంటి మనీ అనేది ఫర్దర్ గా రాదు. ఎవరైతే ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ గ్రూప్ ఏ బి సి డి దానిలకు అప్లై చేశారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.